బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తవ్వే కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని 86 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. నటి హేమకు సైతం నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్. అలాగే జిఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఇప్పటికే రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలింది. నటి హేమ సహా పలువురి బ్లడ్ శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో హెబ్బగోడి స్టేషన్కు చెందిన 3 పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ పార్టీ నుంచి సమాచారం ఉన్న నిర్లక్ష్యం వహించడంతో వేటువేశారు. అలాగే డ్రగ్స్ పెద్ద మొత్తంలో దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిర్వాహకులు యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహించారని అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు 2 లక్షల రూపాయలు వసూలు చేశారని గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నటి హేమతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సోమవారం విచారణకు రావాల్సిందిగా కూడా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వాసు? బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే డ్రగ్స్ తో తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఆ యొక్క ఫామ్ హౌస్ యజమాని అతనితో పాటు తనపక్క నటి హేమ మొత్తం 86 మందికి నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరూ కూడా ఎల్లుండి సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల సారాంశం సిసిబి ఎవరైతే సెంట్రల్ క్రైమ్ బ్యూరోకి సంబంధించినటువంటి బెంగళూరు అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 5గురిని కూడా కస్టడీ తీసుకుని వచ్చిన ప్రస్తుతం ఆ సిసిబిని వాళ్ళు కస్టడీ తీసుకుని విచారిస్తే ఎవరో మొత్తం ఈ రేవ్ పార్టీకి సూత్రధారులు, ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు. ఇప్పటి వరకు విజయవాడ సంబంధించిన వాసుతో పాటు పలువురు చిత్తూరు సంబంధించినటువంటి వాళ్ళు విజయవాడ సంబంధించిన వాళ్ళ అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు జరిగినారు. ఇక ప్రధానంగా కొకైన్ తో పాటు ఎంబీఎంఈ, హై క్వాలిఫైడ్ గాంజాకి సంబంధించినటువంటి పలు రకాల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసిన నేపథ్యంలో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారనే అంశానికి సంబంధించి కూడా విచారించబోతా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ నోటీసు అందుకున్న వాళ్ళని విచారించిన నేపథ్యంలో వాలంటీర్ పేర్లు చెప్తుంది 200 మంది హాజరైతే కేవలం 98 మంది వరకే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు అక్కడి నుంచి పరారయ్యారు, అక్కడున్నటువంటి వాహనాలు ఎవరి అన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. అవసరమైతే కొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డ్రగ్స్ తో తప్పు చేసే వ్యక్తులు 5 అరెస్ట్ చేసిన తర్వాత ఈ 89 మంది ఓన్లీ కన్జ్యూమర్స్ అయినా లేదంటే వీళ్ళు కూడా చాలా కాలంగా డ్రగ్స్ వాడుతా ఉన్నారా లేదా అన్న అంశానికి సంబంధించి దర్యాప్తు చేయాల్సి చాలా పలువురి ప్రముఖుల పేర్లు తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇతర రాజకీయ నేతలకు సంబంధించి వివిధ పార్టీల లేదా పేరు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా కూడా చిత్తూరు విజయవాడ సంబంధించిన టీడీపీ ముఖ్య కార్యకర్తలకు సంబంధించినటువంటి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళు ఐటీ ఉద్యోగులతో పాటు కొంతమంది పలు రాజకీయంగా చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, కీలక నేతలతో కూడా సన్నిహితంగా వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా విచారిస్తే అసలు ఈ సూత్రధారులు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించి యజమాని ఎవరు చెప్తే అది వాళ్ళకి వివరం జరిగిందన్న అంశానికి సంబంధించి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత బెంగళూరుకు ఎందుకు అడ్డా మార్చి 200 మంది ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించారు. అక్కడ డ్రగ్స్ తో పాటు వ్యభిచారం కూడా నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో కూడా దాదాపు డ్రగ్స్ షాంపిల్స్ తీసుకొని పాస్ చేసిన వారిలో దాదాపు 30 మంది మహిళల నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ఎందుకు అక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరితో కలిసి వచ్చారన్న అంశాన్ని ఎవరికి రప్పించారు అనే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎల్లుండి వీళ్ళని కస్టడీ తీసుకుని విచారించిన నివేదికలతో పాటు వీళ్ళని విచారిస్తే మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. మరికొన్ని కీలక అరెస్టులు కూడా దాదాపు ఇప్పటికే సిసిబి అధికారులైతే రంగం సిద్ధం చేశారు. ఓకే వాసు.